ఇదా మ్యాటర్. పిల్లలతో ట్రిప్ ప్లాన్ చేస్తే ఇట్లా ఉంటుంది అనమాట. వెస్టర్న్ ఘాట్స్ డైరెక్ట్గా చూస్తే మరో ప్రపంచం. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏ స్టేట్స్ని కవర్ చేస్తాయో చూద్దాము. పురాతన చెక్కుల్లాగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి పురాతన చెక్కులు. వాష్రూమ్ ఎలా ఉంది? ఇసుక పక్కన పెడితే ఇసుకలానే ఉంది ఐస్ క్రీమ్ కూడా. ఏం చేస్తున్నావు? నీదంతా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నావా? నీ బ్యాగ్ అన్నీ పెట్టేసుకో నీవన్నీ పెట్టుకో. ఎంత మెస్సీగా ఉందో చూసారా? అబ్బా వేసేస్తున్నాడు వాడే. వేసి నీ ఎంత బాగా వేస్తాడు చూద్దాం. ఐరన్ లో ఉన్నాయి అవి వద్దు, తర్వాత ఏది ఓకేనా? మొత్తం అంతా ప్యాక్ అయిన తర్వాత ప్రతి బిట్టు కనబడాలంట వీడియోలో. వీడియో అంటే అస్సలు నచ్చదు. ఇదిగోండి సిగ్గుపడిపోతున్నారు వీడియో తీస్తే. పక్క నుంచి మా ఆయన తీస్తున్నారు అనమాట. మా కుష్బాబు వాళ్ళ నాని వెనక్కున్నారని చెప్పేసి వెనక దూరిపాడు. ఇంక వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి అలా దూరుతూనే ఉంటాడు అనమాట. ఇంక ఎయిర్పోర్ట్కి అయితే మేము అందరం స్టార్ట్ అయిపోయాము. సో వీళ్ళందరూ సెండ్ ఆఫ్ ఇస్తారనమాట. వచ్చి 2 hours ముందే ఉండాలి కదా, అందుకే ఇంకా త్వరగా వచ్చేసాము. లాస్ట్ టైం అలానే 45 minutes ముందు వెళ్ళినా బోర్డింగ్ క్లోజ్ అయిపోయిందని చెప్పేశారు. సో మన ఫ్లాగ్ చూడండి ఎంత బాగుందో. ఇండియా ఫ్లాగ్ చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఇది మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇంకా మాకు చాలా టైం ఉంది. సో బయట కొంచెం ఫన్ చేసుకుంటున్నాం అలా, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయినా కూర్చోవడమే. సో కొంచెం వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి. ఎందుకు అలాగ ఇబ్బంది నువ్వు మరీను? మా కుషుబాబు హచ్చుకొక పిల్ల డాడీ వెనకలో పరిగెట్టేస్తున్నాడు. డాడీ ఉంటే చాలు, ఇంకా లగేజ్ అంతా స్కాన్ చేయాలి కదా. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇదంతా లోపట, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోపట అనమాట. ఇంకా ఫస్ట్ బ్యాగేజ్ అంతా స్కాన్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఇంకా చూడండి వీ లవ్ 6 అని ఉంది, అంటే వీ లవ్ ఇండిగో. సో మంచిగా రంగోలీ ఆర్ట్ అయితే వేసారు. ఏదోన్నా అంటే వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి ఇలా వేశారంట. సో బాగుంది అది కూడా. లగేజ్ ఇంక ఇక్కడ ఇచ్చేసి మనం బోర్డింగ్ పాసెస్ తీసుకొని వెళ్ళిపోవడమే, హ్యాండ్ లగేజ్ పట్టుకొని. కుషాల్ ఫ్లైట్ టికెట్స్ తీసుకో కుషాల్ బాబు. పదా వెళ్ళిపోతాడు. బ్యాగ్ అంతా పెట్టేస్తావా? ప్రాబ్లం లేదా? సో మొత్తం బ్యాగ్ అంతా పెట్టాము. మా వాడు షూ కూడా వేసేస్తున్నాడు. చూడు కుషు సే హాయ్ 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 హాయ్. ఎప్పుడు రష్గానే ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం కొంచెం రష్ తక్కువగా ఉంది. అంత ఎక్కువ జనాలు ఏం లేరు, ఏంటో మరి. షాపింగ్ మాల్స్ ఏం తీయలేదు. ఎప్పుడు బొమ్మ ఆడుకుంటావు కదా, బొమ్మ కాదు అది నిజమైన ఫ్లైట్. చిన్నప్పుడు ఎక్కావు కదా, నీకు తెలియదు కదా ఫ్లైట్ ఎలా వెళ్తుంది. అలా వెళ్తున్నా చూడు, బాగుందా? తెచ్చుకుందాం ఇంటికి మనం ఒకటది. వీడు ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాడు 5th monthలో, మళ్ళీ ఇప్పుడు ఎక్కడం ఊహ తెలిసింది లైట్గా పరిగెడుతున్నాడు. ఈ వెనకాల పరిగెట్టమే మేము. ఇంకా చూడు ఫ్లైట్ ఎగిరిపోతుంది. చూడు ఎలా ఎగురుతుందో చూడండి. ఇప్పుడు పైకి ఎగిరిపోతుంది. ఇప్పుడు చూడు, అలాంటి ఫ్లైట్ కొనమందాం మా డాడీని, ఇంటికి తెచ్చేసుకుందాము. బట్ ప్లేస్ సరిపోదు ఇంట్లో పెట్టడానికి. చూడు ఇంకా ఎయిర్పోర్ట్లో చాలా కొనుక్కోవడానికి ఉంటాయన్నమాట. అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి, నార్మల్ మన ఇండియన్ బ్రాండ్స్ ఉంటాయి. షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. స్పెట్స్ ఏంటి, గ్లాసెస్ ఏంటి, ఇంకా మ్యాట్రిమోనీ కూడా ఉంది.
పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి ఇంకా ఎయిర్పోర్ట్లో మ్యాట్రిమోనీ కూడా పెట్టేశారు. ఇదా మ్యాటర్. పిల్లలతో ట్రిప్ ప్లాన్ చేస్తే ఇట్లా ఉంటుంది అనమాట. మా వాడు చూసారా దొర్లుతున్నాడు. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కుతాడంట. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కించట్లేదని ఆడ బాధ. లేకు నువ్వు పైకి లెగుస్తున్నావా లేదా? ముందు పిల్లలతో ట్రిప్ బాబు అదొక పెద్ద టాస్క్ అనమాట. కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ షాపింగ్, ఎక్కువ బ్రాండ్స్ లేవు, పర్వాలేదు, షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇదిగోండి స్పా కూడా ఉంది, హ్యాపీగా స్పా కూడా చేయించుకోవచ్చు టైం ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఇంకా లాంచ్ కూడా ఉంది, అన్నీ అక్కడే దొరుకుతాయి. ఇంకా అక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది అనమాట, అక్కడ వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు లాంజ్లో. ఇంక ఇదంతా రన్వే అనమాట. 300 ఎకర్స్ మొత్తం మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్. 170 ఎకర్స్ ఏమొచ్చి నేవీ వాళ్ళది, ఇంకా 130 ఎకర్స్ ఏమొచ్చి మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది అనమాట. సో మొత్తం మంది కాదు, హాఫ్ నేవీ వాళ్ళది, హాఫ్ మంది. సో మొత్తానికి ఎయిర్పోర్ట్ అంతా 300 ఎకర్స్. మా కుశాల్ బాబు నా దగ్గరికి రమ్మంటే అస్సలు రావట్లేదు. ఇంకా డాడీ శంకలోనే ఉంటాడంటే ఎక్కిపోయాడు, ఇంక మరి రావట్లేదు అస్సలు. మా వాడు ఎయిర్ హోస్టెస్ అమ్మాయిని చూసి అలా చూసుకుంటూ ఉండిపోతున్నాడు. నచ్చినట్టున్నారో ఏంటో మరి, అసలు మొహం తిప్పట్లేదు. తీసేస్తాడు. డాడీకి వీడియో తీసేస్తున్నాడు హీరో. ఎవరికి తీస్తున్నావు? ఎవరికి? డాడీకా? తీసే వీడియో తీసే. కంట్రోల్ చేయలేకపోతున్నాం. క్లియర్గా చెప్తున్నావు కదా, ఇలా పైకి వెళ్తున్నా చెప్పు. పైన మా కుశాల్ బాబు స్టార్ట్ అయినప్పుడు ఎగ్జైట్ అయిపోయాడు, ఫ్లైట్ వెళ్ళిపోతుందని చెప్పేసి. ఇంకొక్కసారి పైకి వెళ్ళిన తర్వాత బెక్కైపోయాడు. ఇంకొకసారి హక్ చేసుకున్నాడు వచ్చి, భయం వేసినట్టుంది. మా ఆయన పక్క నుంచి చూపిస్తున్నారు ఖజానా వాళ్ళ ఫ్లైట్ అని చెప్పేసి. ఇంకా ఫ్యామిలీకి అలా సరిపోతుంది, ఫ్యామిలీ ఫ్లైట్. ఇంకా డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు, అందులో ఏం లేదు. చూడండి ఖజానా వాళ్ళ ఫ్లైట్, బుల్లి ఫ్లైట్, అదే ఫ్యామిలీ ఫ్లైట్. చాలా అంటే చాలా బాగుంది. సో చూడండి, ఖజానా గోల్డ్ షాప్ అంటే విశాఖపట్నంలో ఒక బ్రాండ్. ఇంకా సో వేరే కంట్రీ నుంచి గోల్డ్ అయితే తెస్తారు కాబట్టి వీళ్ళు సపరేట్గా ఒక ఫ్లైట్ అయితే వేయించుకున్నారు. పైకి వెళ్ళేసరికి మా వాడు ఒకసారి భయపడిపోయాడు. సన్నకి క్లౌడ్స్ చాలా అందంగా కనిపిస్తుంది, వ్యూ అయితే సూపర్ నిజంగా. ఈ విండో సీట్ దగ్గర కూర్చుంటే టైమే తెలీదు, అలా వ్యూ చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. కొన్ని దగ్గర క్లౌడ్స్ బాగుంటాయి, కొన్ని దగ్గర నార్మల్గా ఉంటాయి అన్నమాట. దీనికి ఒక మంచి సాంగ్ డెడికేట్ చేయొచ్చు. నీలాకాశం దిగి వచ్చే లోయలో. ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్ ఇండిగోలో బుక్ చేద్దాం అనుకున్నాము, మళ్ళీ ఎయిర్ ఇండియాలో చేసామన్నమాట. ఎందుకంటే ఫుడ్ అయితే ఇస్తారు, ఇండిగోలో ఫుడ్ ఉండదు, ఎయిర్ ఇండియాలో అయితే ఫుడ్ ఉంటుంది అనమాట. సో ఏమేమి ఇచ్చారో చూద్దాము. వెజ్ నేను, మా ఆయన నాన్ వెజ్. ఎలా ఉంది? స్వీటా? నేను వెజ్,
మా ఆయనకి నాన్ వెజ్ ఫుడ్ చాలా బాగా నచ్చిందంట, చికెన్ సూపర్ ఉంది అంటున్నారు. ఇంకా నేను పావ్ బజీ తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ ఇచ్చారు, పెద్ద ఎక్కువేం ఇవ్వలేదు. బాగుందా టేస్ట్ నాన్ వెజ్? మా వాడు పాపం పడుకుని పోయాడు, లేకపోతే తింటున్న వాడు కూడా. ఇంకా చాయ్ అండ్ కాఫీ రెండు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా కాఫీ చెప్పాము, డికాషన్ ఇస్తారు, అలా చిన్న మిల్క్ ఇస్తారు, అది మిక్స్ చేసుకొని తాగిడమే. ఇంకా షుగర్ ప్యాకెట్ కూడా ఇస్తారు. ఫ్లైట్ మెల్లగా స్లో చేశారు, ఎందుకు అనుకున్నాను. కొంచెం కిందకు కూడా వెళ్ళారు, తీరా చూస్తే వ్యూ ఎక్సలెంట్. ఇదంతా వెస్టర్న్ ఘాట్స్ అనమాట. చాలా అంటే చాలా బాగా చూపించారు లోకో పైలట్. ఇంకా మీకు ఫోన్లో అంత తెలియకపోవచ్చు కానీ డైరెక్ట్గా చూస్తే నిజంగా మరో ప్రపంచంలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా వెస్టర్న్ ఘాట్స్ అనమాట. కర్ణాటక, గోవా, కేరళ ఇవంతా వెస్టర్న్ ఘాట్స్ వస్తుంది. మన సైడ్ విశాఖపట్నం సైడ్ అంతా ఈస్టర్న్ ఘాట్స్ వస్తుంది అనమాట. సో ఇదంతా వెస్టర్న్ ఘాట్స్ దగ్గర మంచిగా స్లో చేసి వ్యూ అంతా ఎక్సలెంట్గా చూపించారు. సూపర్ 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 నిజంగా. ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏ స్టేట్స్ ఉంటాయంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో ఇవన్నీ కవర్ చేస్తాయి ఈ వెస్టర్న్ ఘాట్స్. అంత పెద్దవి, చాలా అంటే చాలా బాగుందండి. మీకు ఫోన్లో తెలియకపోయినా బయట మాత్రం చాలా బాగుంది. ఇంకా ఫ్లైట్లో కూర్చుంటే చాలా మందికి చెవు నొప్పులు వచ్చేస్తాయి. కొంతమంది లాంగ్ డే జర్నీస్ ఎలా చేస్తారో కానీ ఫ్లైట్లో, మా ఆయనకి అప్పుడే చెవు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇంకా మొత్తానికి ముంబై అయితే వచ్చేసాము. 2 hours 20 minutes పట్టింది. ఆల్మోస్ట్ అన్నీ స్కై స్కాపర్లే. చాలా అంటే చాలా బాగుంది పైనుంచి చూడడానికి. కిందకి వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో ఈ ముంబై. ఫస్ట్ టైం రావడం, మనకు లాంగ్వేజ్ ప్రాబ్లము. ఫ్లైట్ ఇంకా ల్యాండ్ అయిపోతుంది. సన్సెట్ వ్యూ, ల్యాండింగ్ చాలా బాగుంది. స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూగా. ముంబై ఎయిర్పోర్ట్ చాలా పెద్దది ఉంది. మొత్తం 1850 acres అంట. ఇంకా దాన్ని 750 hectares అని కూడా అంటారు. ఇంకా ఢిల్లీ తర్వాత ఇది సెకండ్ బిజినెస్ ఎయిర్పోర్ట్ అంట. ముంబై ఈజ్ ద లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలా అంటే చాలా బాగుంది, చాలా పెద్దది కూడా. మన విశాఖపట్నంలో ఒక 2-3 కనిపిస్తే ఇక్కడ మాత్రం మొత్తం చాలా ఫ్లైట్స్ ఉన్నాయండి. కానీ రోజుకి 950 ఫ్లైట్స్ అయితే వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయంట. అంటే అక్కడ ల్యాండ్ అవ్వడం, టేక్ ఆఫ్ అవ్వడం 950 అవుతాయంట. వచ్చినప్పుడు కన్నా వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ అంతా బాగా కవర్ చేయొచ్చు. సో స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా అంటే చాలా బాగుంది. మన ఎయిర్పోర్ట్ ఇంత కూడా ఉంది, ఇంత ఉంటుందేమో ఎయిర్పోర్ట్తో పోలిస్తే. వచ్చినప్పుడు మాత్రం క్లియర్గా చూపిస్తాను, ఇప్పుడు వెళ్ళినప్పుడు అంత క్లియర్గా తెలియదు కదా. ఎయిర్పోర్ట్ అయితే భలే ఉంది, చాలా పెద్ద ఎయిర్పోర్ట్. అక్కడ చూపించు ఫ్లైట్స్ ఇక్కడ ఉన్నాయి. ఖుష్బాబు ఫ్లైట్ బాయ్ చెప్పు.
ఒక 2 hours జర్నీకే నా మొహం మాడిపోయిన మసాలా దోసలు అయిపోయింది. పెద్ద ఎక్కువసేపు కూడా జర్నీ కాదు. ఫుల్ టైర్డ్ అయిపోయినట్టు అయిపోయింది ఫేస్ అంతా. ఇవేంటి బాల్స్ లాగా ఉన్నాయి. ఇంక ఇదంతా బ్యాగేజ్ కౌంటర్ చూడండి. నెంబర్స్ లైన్గా 14, 16, 15. సో వాళ్ళు ముందే అనౌన్స్ చేస్తారు ఎక్కడికి వస్తుందని చెప్పి మన బ్యాగ్స్ అక్కడికి వెళ్ళి మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఒక పెద్ద పాముల్లాగా భలే ఉంది. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుంది. నిజంగా ఒక రోజంతా సరిపోదేమో ఇది తిరిగిన అంత పెద్ద ఎయిర్పోర్ట్. ఇంకా మంది వచ్చేసి 12 అనుకుంటాను. సో అక్కడికి వెళ్ళి లగేజ్ తీసుకోవాలి. మన వైజాగ్లో అయితే ఒకటే ఉంటుంది బ్యాగేజ్ కౌంటర్. ఇక్కడ మాత్రం 16 వరకు ఉన్నట్టున్నాయి. లైన్గా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే, తీసుకోవాలి. వాళ్ళు అనౌన్స్ చేసిన వెంటనే మనం ఎక్కడొస్తుంది అని చెప్పి తీసుకోవాలన్నమాట. అడిగినా వాళ్ళు చెప్తారు. సో మనం లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి అదే బ్యాగేజ్ వస్తుంది కదా అక్కడికి వెళ్ళిపోయి మనం బ్యాగ్స్ తీసుకోవడమే. సో దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము. Thank you, Khushal. ఇంకా రాలేదు అది డఫుల్ బ్యాగ్. వాడు నీట్గా కూర్చోబెట్టు, కాలు ఒకటట్టు ఉంటుంది. నీ బాగుందా నీకు ప్లేస్? ఇంక ఇవన్నీ చాక్లెట్స్ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి బెలూన్స్తో మంచిగా డెకరేట్ చేశారు. కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు తినడానికి. చాలామంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు కదా, పట్టుకెళ్ళడానికి తీసుకుంటారు, తినడానికి కూడా తీసుకుంటారు. సో డిఫరెంట్ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. అయ్యో పడిపోయింది. ఇగో ఇక్కడ చూద్దాం ఇదేంటో. గోండి అప్పట్లో పెళ్ళిళ్ళలో ఇలాంటి చెక్క చెప్పులు అయితే వేసుకునేవారంట. సేమ్ ఇలాంటి చెప్పులే, పెద్ద పాదాలు ఉంటాయి కదా అలాగున్నాయి చెక్కినట్టు. ఓ ఇక్కడికి రండి, వెళ్ళిపోదాంలే ఒకసారి రా. మా ఆయన రమ్మంటే రా. మొత్తం ఇవన్నీ యాంటిక్ పీసెస్, షో పీసెస్లా పెట్టేశారు అక్కడ. అవి కూడా చాలా బాగున్నాయి నిజంగా. ఎప్పుడు కూడా తెలియదు కానీ భలే ఉన్నాయి. ఇవన్నీ ఏవో పురాతన చెక్కుల్లాగా ఉన్నాయి. ఎంత బాగా చెక్కారో ఒక్కొక్క పీస్. ఇంకా అంటే చూడండి ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది. అంటే ఏదో ఉంటుంది మొత్తానికి హిస్టరీ, మనకైతే తెలీదు కానీ చాలా బాగున్నాయండి. చూడండి ఎంత పెద్ద రథం, షో పీస్లా పెట్టారు ఇక్కడ, చాలా పెద్దది. మా ఆయన్ని రమ్మంటే ఓ అయిపోతున్నారు, అలా తీసుకున్నాం. ఎయిర్పోర్ట్లో ఇదంతా 1/4 పార్ట్. ఇదంతా ఇంకా యాంటిక్ పీసెస్ అయితే మొత్తం పెట్టారు కదా. ఇంకా అరైవల్స్ అన్నీ ఇక్కడ, మళ్ళీ మనం డిపార్చర్ అవుతాం కదా, అదైతే ఎయిర్పోర్ట్ మొత్తం బాగా చూడొచ్చు. సో ఇదంతా ఒక 1/4 పార్ట్ అంతే. లాస్ట్ ఆ వీడియో కూడా పెడతాను, తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా వాడు ఫస్ట్ అంతా బాగానే ఉంటాడు కానీ బొమ్మలు చూస్తే మాత్రం తెగ అల్లరి చేసేస్తాడు. అక్కడ బొమ్మలు కనిపించే హ్యామ్లే వాళ్ళది. ఇంకా అది కొనేమని ఓ గోల. ఇంకా డాడీ ఫాస్ట్గా పట్టుకెళ్ళిపోతున్నారు. ఆడిని ఎక్కడ బొమ్మలు అడుగుతాడు అక్కడ గోల్ చేస్తాడని చెప్పి. ఇది ఒక టెంపుల్ వాహన అంట. అక్కడ స్కానర్ కూడా పెట్టారు. ఇంకా టెంపుల్స్ ముందు ఉంటుంది కదా, సో అది ఒక ఆర్ట్ చేసి ఇక్కడ ఇలా పెట్టారనమాట. అక్కడ రాసి ఉంది టెంపుల్ వాహన అని చెప్పేసి. ఇంత అదంతా వస్తున్నప్పుడు షాపింగ్ మాల్స్, వెళ్తున్నప్పుడు షాపింగ్ మాల్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా ఫుల్ షాపింగ్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి. మన బ్యాగ్ నిండా డబ్బులుండి, మన కార్ట్ నిండా డబ్బులు ఉంటే అవన్నీ అయిపోతాయి ఇక్కడ షాపింగ్ చేస్తే. అంత షాపింగ్ ఉంది.
తినడానికి ఏంటి, వాడడానికి ఏంటి, మొత్తం A to Z అనమాట. డబ్బులుంటే చాలు కొనుక్కోవడమే. కానీ కొనుక్కోవాలనిపించదు. ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి. కొన్ని రీజనబుల్ ఉంటాయి. కొన్ని మాత్రం ఎక్కువ ప్రైస్ ఉంటదనమాట. నేనైతే బ్యాగ్ కొన్నాను. వీళ్ళు తెగ పరిగెట్టేస్తున్నారు ఫాస్ట్‌గా. వెళ్ళి క్యాబ్ చూసుకోవాలి కదా! ఇంక ఇదంతా మనకు తెలీదు. ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు. సో, వెళ్ళి క్యాబ్ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళి కొంచెం సేఫ్‌గా ఒక ప్లేస్‌లో రీచ్ అయితే అప్పుడు మా ఆయన అప్పుడు ప్రశాంతంగా ఉంటారు. అంతవరకు ఇంక హరీబరీ పరిగెట్టాలే. థ్యాంక్ యూ హుషాల్. ఇంకా ఇది ఒక పెద్ద టాయ్ స్టోర్. డిఫరెంట్ టాయ్స్ కావాలంటే ఇంకా ఈ స్టోర్‌లోకి దూరిపోవడమే. మంచి డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి. కాస్ట్ కూడా అలానే ఉంటది. ఇంక మా వాడు ఆ ట్రాలీ మీద నుంచి దిగలేదు కిందకి. నచ్చినట్టుంది. ఇంక అందు మీద ఉండిపోయాడు లాస్ట్ వరకు. ఇంక మాకు ఎక్కడికెళ్ళాలో తెలీదు. ఎక్కడ క్యాబ్స్ దొరుకుతాయో తెలీదు. ఫస్ట్ బయటికెళ్ళిపోతే టాక్సీని కానీ, క్యాబ్‌ని కానీ పట్టుకోవాలి. అప్పుడు మనకి రూమ్స్ తెలుస్తాయి. అంటే చెప్తారు వాళ్ళు. సో, ఎక్కడో దగ్గర దిగాలి. మాకు తెలీక మేము ఫస్ట్ పైకెక్కిపోయాము. టాక్సీస్ పైన దొరుకుతాయని చెప్పేసి ఇంక ఫస్ట్ అయితే మేము పైకెక్కేసామనమాట తెలీక. పైనుంచి వ్యూ చాలా బాగుంది. ఇక్కడ బాగుంది, బయట కూడా బాగుంది. సో, స్కిప్ చేయకండి, బాగుంటుంది బయట కూడా. సో, పైన చూపిస్తాను. ఇంటర్నేషనల్ ముంబై ఎయిర్పోర్ట్ ఇంత బాగుందా అని అనుకుంటారు. సో, ఇదంతా అవుట్ సైడ్ అనమాట. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ చూడండి, చాలా బాగుందండి. ఇది తిరుగు. మార్నింగ్ వ్యూ కన్నా నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ఎయిర్పోర్ట్. ఇది ఢిల్లీ తర్వాత సెకండ్ బిజినెస్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్. అడుగుదామా? ఇంకా ఎయిర్పోర్ట్లో బయటకు వచ్చిన తర్వాత ఈ ప్యాకేజెస్ అయితే మనకు కనిపిస్తాయి. నమ్మాలా వద్దా అని భయం వేస్తుంది, కానీ కొంచెం స్టార్టింగ్ భయం వేసింది, కానీ చాలా ట్రస్ట్ వర్తి అనే అనిపించింది. మంచిగా సేఫ్గా తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి క్యాబ్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. ఇంకా కొత్త ఏరియా కదా, చూడాలి. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో రూమ్ తీసుకెళ్తానని చెప్తున్నారు. సో రేపు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ చెక్అవుట్ చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడాలి వెళ్ళి రూమ్ ఎలా ఉందో. అయితే వచ్చాము. జస్ట్ ఇక్కడ నార్మల్ బయట తినాలి. రూమ్కి అయితే వచ్చాను, బాగానే ఉంది. ఓకే, ఒక రేపు మళ్ళీ మేము వెకేట్ చేసేస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి లోనావాలా వెళ్ళి అక్కడ నుంచి షిరిడి వెళ్దాం అని అనుకుంటున్నాము, చూడాలి. సో ఇది రూమ్ అనమాట. ఓపెన్ చేయ, గ్లాస్ ఓపెన్ చేయ. వాష్రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. వాష్రూమ్ కూడా బాగానే ఉంది. ఇక్కడ నుంచి జూహు బీచ్కి అయితే వెళ్తున్నాము. సో ఈ బీచ్ చాలా దగ్గర అనమాట. ఇక్కడ నుంచి ఒక 7 km. ఇంకా ఆల్రెడీ 8:30 అయింది. జూహు బీచ్ స్టార్ట్ అయ్యాము. క్యాబ్ వచ్చింది, క్యాబ్ ఎక్కాము. ఇంక ఇక్కడ నుంచి 8 km. చూడాలి ఎలా వెళ్తారో ఏంటో, మనకు తెలియదు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. స్టార్టింగ్ వైజాగ్లో ఈ రెడ్ బస్లే ఉండేవి, ఎర్ర బస్లే. ఇవి చూస్తే ఓల్డ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి, పాత రోజులన్నీ గుర్తొస్తాయి అవి చూస్తే మాత్రం. ముంబైలో వెళ్తే ఇంకా జూహు బీచ్కి అయితే వచ్చాము. 10:30 అవుతుంది, 10:30 అరౌండ్ అవుతుంది అనమాట. ఇంకా జనాలు అయితే 6 o'clock ఎలా ఉంటారో అలా ఉన్నారు. ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ లైన్గా ఫుడ్ స్టాల్సే అనమాట. ఇంకా మంచిగా ఇక్కడ ఒక చాప వేసి ఆ చాప మీద కూర్చుని పోయి తినేయడమే. ఇక్కడ మళ్ళీ నాన్ వెజ్ దొరకదంట, ఓన్లీ వెజ్జేనంట. అసలు నాన్ వెజ్ ఎక్కడ అమ్మరంట, ఓన్లీ వెజ్జే అమ్ముతారంట. సో మేమైతే పావ్ బజ్జీ ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. పావ్ బజ్జీ
నాన్ వెజ్ ఎందుకు ఉండదు? ఇక్కడ మంచిగా అందరికి చేపలు వేస్తున్నారు. చేపలు కూర్చుని నీకు బొమ్మ ఇస్తాను, ఇగో నీకు బొమ్మ ఇస్తా, కూర్చో బొమ్మ నేను వాడుకో. పావు బాజీ వచ్చింది. ఇది చూపి సరదాగా వేసి పావు బజ్జీ బాగుంది. వెజ్ ఫ్రైడ్ రైస్ కన్నా ఇంకేదో ఒకటి తినేసి వెళ్ళిపోతే రూమ్లో వెళ్ళి పడుకోవచ్చు కదా. సో ఇంకేదో ఒకటి తినేస్తున్నాము. తింటావా? ఇదేదో డిఫరెంట్గా ఉంది, మూరి మిక్చర్లా ఉంటుంది అని అనుకున్నాను. సో ట్రై చేసాం సరదాగా ఎలా ఉంటుందని చెప్పి. అస్సలు బాగాలేదు. మీరు మాత్రం ఎక్కడైనా చూస్తే ఇది మాత్రం తినకండి. నాకైతే అంతేం నచ్చలేదు. మూరి మిక్చర్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ అసలు ఏం బాగాలేదు. ఏవో డిఫరెంట్గా ఉన్నాయి. కట్టేస్తున్నాడు ఇల్లు. ఎన్ని ఇల్లు కడతావమ్మా? ఎన్ని హౌసెస్ కడతావు? నచ్చిందా? మళ్ళీ ఇంకోటి చెప్పావు. నచ్చిందంట మళ్ళీ చెప్పుకున్నారు. ఇగోండి వీళ్ళిద్దరికి నచ్చింది. ఈడు తెగ తింటున్నాడు. హీరో గారికి కూడా నచ్చింది, మా హీరోకి కూడా. ఇంకా చాక్లెట్ ఫలూడా. ఖుష్ బాబు నీకు ఫేవరెట్ ఐస్ క్రీమ్ వచ్చేసింది. ఐస్గా పక్కన పెడితే ఇసుకలానే ఉంది ఐస్ క్రీమ్ కూడా. ఈవినింగ్ వరకు బోట్ రైడ్స్ అయితే అవుతాయంట. డిఫరెంట్ వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయి. నైట్ అయిపోయింది కాబట్టి అన్నీ క్లోజ్ చేస్తారు. సో మళ్ళీ వెళ్దామని అనుకున్నాము, ఎందుకంటే మేము లేట్గా వచ్చాం కదా. వాటర్ రైడ్స్ అన్నీ చూద్దామని చెప్పేసి. ఇంకా గోవాలో వాటర్ రైడ్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయంట. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.